చాలాసార్లు మన జీవితంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూస్తాం, కానీ ఆ మాట వెనుకలో ఉన్న గాయాన్ని మాత్రం చూడం. ఎందుకు ఈరోజు బంధాలు అంత త్వరగా చీలిపోతున్నాయి తెలుసా? ఎందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి వస్తుంది తెలుసా? దయచేసి నేను జాగ్రత్తగా, ఏ కుటుంబానికో ఏదో అవసరం ఉంది ఈరోజు, అందుకో దేవుడు పంపించాడు. దయచేసి వినండి. తను మాట్లాడిన మాటల్లో యోబు తన మాటను చూడట్లేదు, ఆ మాట వెనకల గాయాన్ని చూస్తున్నాడు. Job is not seeing the word, but he is seeing the wound behind the word. యోబు మాటను చూడట్లేదు, మాట వెనకల గాయము చూస్తున్నాడు. ఒక పర్సన్ పిచ్చి పిచ్చి అరుస్తున్నాడు అనుకో, అరుపే చూస్తున్నావా లేదా ఆ అరుపులో వెనకలున్న గాయాన్ని చూస్తున్నావా? చెప్పండి. గాయం చూస్తారా? నువ్వు గాయం చూస్తే నీకు ఓపిక వస్తుంది. గాయం చూడకుండా సూపర్ఫిషియల్గా పైన మాట చూస్తే వారికి ఎంత కోపం వస్తుందో నీకు కూడా అంతే కోపం వస్తుంది. యోబు యొక్క సహనము పరీక్ష జరుగుతున్నప్పుడు యోబు బ్రేక్ అవ్వలే. ఈ దినాల్లో ఒక చిన్న సంఘటన జరిగిందా, భార్యాభర్తల ముఖాలు చూసుకోలేని పరిస్థితి, స్నేహితుల ముఖాలు చూసుకోలేని పరిస్థితి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి వస్తున్నామంటే అర్థం ఏంటి? వారి మాటలు గాయమైండొచ్చు కాక, ఇట్ మైట్ బి ద ట్రూత్. కానీ ఆ మాట ఏ గాయం నుంచి వచ్చిందో అర్థం చేసుకుంటే, ఇఫ్ యు సీ ద వూండ్ బిహైండ్ ద వర్డ్, యూ విల్ హ్యావ్ పేషెన్స్. నీకేమొస్తుంది? ఓపిక వస్తుంది.